కాబట్టి నా దేవుడు నన్ను నిలబెట్టి మీ ముందు సాక్ష్యంగా ప్రకటింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కోసం నీవు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని కోసం రోషంగా నీవు నిలబడాలి. అందరూ సిగరెట్ తాగుతున్నారు, నువ్వు తాగు. అందరూ మందు తాగుతున్నారు, నువ్వు తాగు. అందరూ ఆడపిల్లల్ని ఆటలు చేస్తున్నారు, నువ్వు చేయవు. నువ్వు దేవుని కోసం నిలబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడని గారు మేము భయపడము. ఇదిగో ఈ ఆహారం తినకపోతే మేము పక్కకైపోతామని, మేము అలసిపోతామని, మేము చిన్నగైపోతామని, మేము తెలివి లేని వారం అయిపోతామని నీవు భయపడాల్సిన పని లేదు. మాకు జ్ఞానం వచ్చేది, మాకు బలం వచ్చేది, మాకు శక్తి వచ్చేది, మాకు విజయం వచ్చేది ఈ తినే ఆహారం నుండి కాదు, మేము సేవించే, మేము ఆరాధించే మా దేవుడి నుండి. చేతులు బయటకు చెప్దాం. హల్లెలూయా. రాజా, ఈ రోజు మేము మంత్రివర్గంలో ఉన్నామంటే ఇంత నీతిగా, ఇంత నిష్ఠగా, ఇంత నియమంతో మేము బ్రతకగలుగుతున్నామంటే మీ వాటిని నేర్పించిన నియమాలు, మీ యొక్క మహర్షులు నేర్పించినటువంటి నియమాల నుండో కాదు, మా దేవుడు మాకు నేర్పించిన నీతి నుండి. మా దేవుని నీతిని వెతుకుతున్నాం, మా దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాం, మా దేవునికి యోగ్యులుగా మేము బ్రతుకుతున్నాం. అయితే ఈరోజు నీ విగ్రహం ముందు మేము మోకరించము అని చెప్పారు. మీరు మోకరించకపోతే నేను మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేయాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. ఎవరు? రాజు అంటున్నాడు. అప్పుడు వీళ్ళు అంటున్నారు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో మీరు అంటూ ఉన్నారు, రాజా మేము నమ్మి మేము ఆరాధిస్తున్న మా దేవుడు మమ్ము కనగనామంటే అగ్ని గుండము నుండి మమ్ము తప్పించగల సమర్థుడు. చేతులు బయట చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ విశ్వాసం అంటే